హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఎదురుగా బోనం కనిపిస్తుంది, మనుషులు ఎవరు కనిపించలేదు అనుకుంటున్నారా? నేనేనండోయ్. నేను ఈ వారం మా నూకాల తల్లికి, మా గ్రామ దేవత అయిన మా నూకాల తల్లికి ఘటమిచ్చుకున్నానండి. నూకాల తల్లి గారికి, నూకాల తల్లి అమ్మవారికి నేను ఘటమిచ్చుకుంటానని చెప్పేసి అనుకున్నందుకు ఈ వారం నాకు ఖాళీ అయింది. కాస్త డ్యూటీ కాట్లకి వెళ్ళిపోవడం వల్ల నీరసం అయిపోయి అసలు డ్యూటీ నుంచి వచ్చి అక్కడ వరకు ఈ వీడియోస్ ఇవన్నీ చేయలేక చాలా రోజులు లేట్ చేసాను. ఇంకా లాభం లేదు, ఎలాగోలాగా వీలు చేసుకునైనా సరే నేను అమ్మవారికి ఇలాగ ఘటం ఇచ్చేసుకోవాలని అనుకొని అమ్మవారికి అయితే ఘటం సమర్పించుకోవడానికి స్టార్ట్ అయిపోయాను. ఇంటి దగ్గర ఘటం రెడీ చేసుకొని ఒత్తి వెలిగించేసి స్టార్ట్ చేసుకొని, అమ్మవారికి ఘటం అంటే కోడి ఉండాలి. కోడి లేకుండా మనకి అమ్మవారికి మనం మొక్కు తీర్చినట్లే ఉండదు. నేను ఒక్కరిదాన్ని వెళ్తే బాగోదని చెప్పేసి నా మేనకోడలు కూడా స్టార్ట్ అయిపోయింది. మా ఆయనేమో కోడికి తాడు రెడీ చేస్తున్నాడు, మా మేనకోడలేమో అక్కడ ఆడుతుంది. నేనేమో ఘటం అంతే రెడీ చేసుకొని అక్కడ పెట్టుకొని పళ్ళు, కాయలు, పసుపు, కుంకుమ, సెలవిడి, వడపప్పు, చీర, జాకెట్ అన్నీ కూడా మరి అమ్మవారికి రెడీ చేసుకోవాలి కదా ఇంట్లో అన్ని. ఎందుకంటే కాసేపైనా మన ఇంట్లో జ్యోతి ఎలగాలి అమ్మవారికి పట్టుకెళ్ళే ఘటం కాబట్టి నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను. మా ఇంటికాడ మరి ఘటం ఇచ్చుకుంటున్నానంటే ఎవ్వరు లేకుండా నేనే వెళ్తే బాగోదు కదని మా అమ్మని, మా మరదల్ని రమ్మని చెప్పాను. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. ఇగోటండి పళ్ళు, కాయలు, పసుపు, కుంకుమ, సెలవిడి, వడపప్పు అన్నీ కూడా తల్లికి రెడీ చేసుకుని పళ్ళెం కూడా మన ఇంట్లో పెట్టుకున్నాం కాసేపు. తర్వాత అయితే మేము గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. గుడికి వెళ్లే ముందు తల్లి ఘటానికి దండం పెట్టుకొని అక్కడ అవి చీరలు అవి అన్ని పసుపు కుంకాలు అన్ని సర్దుకొని అన్ని ఉంచుకున్నాను. కానీ అది పట్టుకెళ్ళి బయట నెట్టయిపోతే మళ్ళీ మా మరదలు తీసుకురావడానికి అవ్వదని చెప్పి బయటన అది హాల్లో నుంచి తెచ్చిపెట్టేసి ఘటానికి అమ్మవారికి నూకాల తల్లికి దండం పెట్టుకొని నేనైతే ఘటం తలకెత్తుకోవడానికి స్టార్ట్ అయ్యాను. మా ఆయన అయితే మెల్లగా తీసి నా నెత్తి మీద నా తలపైన ఘటం పెట్టారు. చాలా అది చూడండి, అసలు ఘటం ఎత్తుకునేటప్పుడు నేను అప్పుడే భయపడ్డాను, ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా భయపడుతున్నాను. అలా ఘటం తీసి తలపైన అగో చూడండి, అసలు భయపడుతూ అలా అంటే అది నూనె అది వేసాను, ఎక్కువ వేసాను, ఒలిగిపోద్దేమని భయపడ్డాను. ఆ నూనె ఎక్కువ వేస్తే నేను మా ఆయన దగ్గర 2 చీవాట్లు కూడా తిన్నాను. ఎందుకంటే అంత ఎక్కువ వేసుకోరు బుజ్జి, కొద్దిగా వేసుకోవాలి కదా అని మా ఆయన కూడా చెప్పారు. మర్చిపోయి నేను ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ జ్యోతిలోకి. మన ఇంటి దగ్గర నుంచి అయితే మనం గుడికి స్టార్ట్ అయిపోయాము. మాకు మెట్లు ఎక్కువ దిగడం వల్ల దిగడం ఉంటుంది, అదే మెట్లు ఎక్కువ. మెల్లగా అయితే స్టెప్స్ దగ్గర దిగాలని చెప్పేసి ఘటం మనం తల మీద పెట్టుకుంటాం, కానీ తల మీద ఘటం ఎలాగుందో మనకు తెలియదు కదా. అమ్మ వాళ్ళు కాస్త అది ఘటాన్ని సరిచేసి అమ్మ కూడా కొద్దిగా సర్ది, అమ్మవారి ఘటం అంటే ఎవరొకరు అలా పట్టుకోవడానికి మంచిది కదా అనుకుంటారు కదా. అమ్మ కూడా అలా ఘటానికి కాస్త దండం పెట్టేసుకొని నేనైతే ఘటం పట్టుకొని స్టార్ట్ అయిపోయాను అమ్మవారికి నూకాల తల్లికి. మెల్లగా ఘటం పట్టుకొని చాలా మెల్లగా దిగాను. మెట్లయితే ఎక్కడ పడతానా అని భయపడేది, కానీ అమ్మవారి మన దగ్గర ఉండగా మనకు ఆ భయం ఉండదు. ఒకప్పుడైతే గ్రామ దేవతలకు చక్కగా పసుపు కుంకాలు, పళ్ళు, కాయలు, పండగలు అలా ఉండేవి. అసలు ఈ మధ్యన ఎవరు పట్టించుకోవట్లేదు, గ్రామ దేవతలను పక్కన పెట్టేశారు. మర్చిపోకండి ఫ్రెండ్స్, అందరూ కూడా గ్రామ దేవతలు పట్టించుకోండి. మంచిగా పళ్ళు, కాయలు, పసుపు కుంకాలు వారానికి ఒకసారైనా 2 వారాలకు ఒకసారైనా ఇచ్చుకుంటుండండి. ఇంకోటండి, మా ఊరు గ్రామ దేవత అయిన నూకాల తల్లి దగ్గరికి అయితే నేను వచ్చేసాను. నేనైతే చాలా మెల్లగా వస్తున్నాను, మరి నాకు తలపైన ఘటం ఉండడం వల్ల. మేనకోడలు, మేనమామ మాత్రం తిప్పుకుంటూ వయ్యారంగా తొందరగా వెళ్ళిపోయారు. వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. నేనైతే చాలా నెమ్మదిగా వస్తాను చూడండి, చాలా అంటే చాలా నెమ్మదిగా వచ్చాను. ఆయిల్ ఒకటి ఉంది కదా జ్యోతిలోని, అందుకని చెప్పేసి చాలా నెమ్మదిగా వచ్చాను. కానీ పర్వాలేదు, దగ్గరకు వచ్చేసరికి అలాగా మంచిగానే వచ్చాను గుడి దగ్గరికి. గుడిలో నుంచి అక్కడ గుడి దగ్గర తల్లికి దండం పెట్టుకోవాలి కదనేసి తల్లికి ఎదురుగా వచ్చి నూకాల తల్లికి దండం పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అంతే నూకాల తల్లి అమ్మవారు లోపల గుళ్ళో అదే అంటారు, మనం బయట నుంచి అనమాట ఘటం పట్టుకొని తల్లికి ఎదురుగా తిరిగి దండం పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నదైతే పాత తల్లి, అప్పుడు ఈ తల్లి ఉండేది మాకు లోపల గుడి లోపల. అంటే తల్లికి అమ్మవారికి విగ్రహం చేయించి పెట్టాలని చెప్పేసి మా ఊరు పెద్దలందరూ నిర్ణయించుకొని అమ్మవారి విగ్రహం చేయించి లోపల అమ్మవారిని ఆ విగ్రహాన్ని పెట్టి ఆ తల్లిని, పాత దేవతని మనం ఎప్పుడు ఎక్కడ పడేసుకోకూడదు కదా అని గుడికి ఎంట్రన్స్ లోనే ముందుగా పెట్టారనమాట. ఎవరు గుడికి వచ్చినా ముందు అక్కడ తల్లికి పూజించుకొని అమ్మవారి దగ్గరికి ఇంకో చూడండి మంచిగా విగ్రహం చేయించి పెట్టారు మా ఊరు పెద్దలు. తల్లి విగ్రహం అయితే చాలా అసలు చూడడానికి చాలా బాగుంటది. మంచిగా మన 2 కళ్ళు సరిపోవు, అంత ఆనందం అనిపిస్తుంది అమ్మవారి గుడికి వెళ్తే. ఎంత సంతోషంగా ఉంటుందో గుడి దగ్గరికి. అసలు ఆ గుడి లోపలికి అడుగు పెట్టగానే మనకు ఒక ఆనందం అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది అసలు.
మనకే తెలియకుండానే మనకు చాలా ఆనందం వస్తుంది. పోతురాజు బాబు అండోయ్, అక్క చెల్లెలకి పోతురాజు బాబు ఎప్పుడు తోడు ఉండాలి. బయట అక్క చెల్లెలకి అన్నదమ్ములు బయట ఎప్పుడు తోడుగా ఉండాలి. పోతురాజు బాబు కూడా దండం పెట్టుకొని, నీలాగే మా తమ్ముళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ ఉండాలి తండ్రి అని అతనికి కూడా చెప్పుకొని నూకాల తల్లికి అయితే మేము ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేసాము. ఘటం పట్టుకొని 11 ప్రదక్షిణాలు చేయాలనేసి లైవ్ లో కూడా చాలా సార్లు ఒక భవానీ తల్లి వచ్చి, అమ్మ నువ్వు అమ్మవారికి ఘటం సమర్పించు, బోనం సమర్పించు, నువ్వు 11 ప్రదక్షిణాలు చెయ్యు అని చెప్పేవారు. ఏ భవానీ తల్లి నాకు తెలీదు, అస్తమానం చెప్పేవారు. నేను లైవ్ పెట్టినప్పుడల్లా లైవ్ లో వచ్చి చెప్పేవారు. సర్లే ఎందుకు చెప్పారో, తల్లికి ఇచ్చింది ఏది తల్లి దగ్గర ఉండిపోదు, మనమే అన్ని తింటాము, తల్లికి ఇచ్చిన ఘటమే కదా పెద్ద ఇదేటనేసి నేను అనుకొని ఇన్నిసార్లు చెప్తాను మన మంచికే కదా అని చెప్పేసి నేనైతే బోనం చేసుకొని పట్టుకొని వచ్చానండి. 11 ప్రదక్షిణాలు కూడా మేము వాళ్ళు చెప్పినట్టుగాన మనకి మంచిగా కదా జరుగుతుంది అని చెప్పేసి 11 ప్రదక్షిణాలు తిరిగాను ఘటం పట్టుకొని. నేనే తిరగలేకపోయేదాన్ని, కానీ నా మేనకోళ్ళ మాత్రం నాకన్నా ముందే రేసు గుర్రం లెక్క చూడండి అలా ఫాస్ట్ గా కాళ్ళు ఎగరేసుకొని మరి నడిచేసి పరిగెట్టేసిదండి. 11 ప్రదక్షిణాలు కూడా నాతో పాటుగా తను కూడా చక్కగా పూర్తి చేసింది. మా మేనకోళ్ళు కూడా. నూకాల తల్లి గుడి దగ్గర అయితే చాలా బాగుంటుందండి. మా ఊరు నూకాల తల్లి దగ్గర చింతపిక్కలు అవి ఉన్నాయనేసి అక్కడ ఆడుకోవడానికి తీసిపోయింది మా పిచ్చి 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 చిట్టి తల్లి. ఎలాగోలాగా తప్పించుకొని వాళ్ళ మేనమామ పట్టుకొని తిరిగేసింది. ముందు అదే తిరిగిందిలేండి మాకన్నా ముందు. మా ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని అమ్మవారికి అయితే పళ్ళు కాయలు పసుపు కుంకుమ సమర్పించుకోవడానికి అని చెప్పేసి మేము గుడి లోపలికి వెళ్ళి తల్లికి అన్ని పసుపు కుంకుమ చీర గాజులు జాకెట్లు అన్నీ సమర్పించి కోడిని కోసి అన్నీ పెట్టి కొబ్బరికాయ కట్టి పళ్ళు పెట్టి అన్నీ చేసి అప్పుడు ప్రశాంతంగా గుళ్ళో కాసేపు కూర్చున్నామండి. చక్కగా బోనం కూడా సమర్పించుకున్నాం అమ్మవారికి. సమర్పించేసి తల్లి అనుకున్నందుకు నీ గుడికి వచ్చి నీకు బోనం సమర్పించాము, ఇంకా మంచి చేసినా చెడు చేసినా నీదే బాధ్యత తల్లి అని చెప్పేసి అమ్మవారితో ఒక మాట చెప్పేసి బయటకు వచ్చి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం మేమైతే. నిజంగా ఆ తల్లికి పసుపు కుంకాలు అన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా మేమైతే నిజంగానండి ఆ రోజంతా గుళ్ళోనే టైం స్పెండ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. అందులోని ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా అది జనాలు అవి లేక చాలా హ్యాపీగా మేము అంగా అచ్చంగా ఉండడం వల్ల మంచిగా అనిపించింది. చూడండి బొట్లు ఎలా పెడుతుందో. మా మేనకోళ్ళు ఎక్కడైనా బొట్టు కనబడిపోయిందండి. దారమందాలకు బొట్లు పెడతామా అక్కడైనా సరే వదలదు. నూకాల తల్లి గుళ్ళో అంత కుంకుమ ఉంటుంది అదులుతుందా. వాళ్ళ మానమాకి చూడండి బొట్లు ఎలా బాగుంటుందో. ఇంకా అస్తమాన కుంకుమ అంతా ఒట్టుకొచ్చి బొట్లే పెట్టేది. మేము ఒక దగ్గర కూర్చొని మా మరదలు నేను ఒక దగ్గర కూర్చొని అన్నీ మాట్లాడుకుంటుంటే వాళ్ళ మేనవాళ్ళు కూర్చొని ఒక దగ్గర వాళ్ళు మాటలు నవ్వమని అడుగుతున్నాడు. చిన్న నవ్వమ్మా అని అడిగితే అది నవ్వలేదు. చూడండి మంటి బుక్కరంలాగా అలా కూర్చొని ఉండిపోయింది. చూడండి లాస్ట్ వరకు కూడా అది నవ్వదు అసలు. అలాగని కొడుతున్నాడని ఏడదు. చాలా మంచిగా జరిగిందండి. నేనైతే పళ్ళు కాయలు ఇచ్చుకోవడం బోనం ఇచ్చుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి మర్చిపోకండి. ఎందుకంటే ఒకప్పుడు గ్రామ దేవతలు అంటే రాత్రి 12 గంటలకి ఊరిని చుట్టూ తిరిగి ఊరిని కాపాడుతారు అని అనేవారు. ఇప్పుడు అలాగా గ్రామ దేవతలు తిరగట్లేదు. మనమే రాక్షసుల్లా తిరుగుతున్నాం ఊర్లోని 12 అయినా 2 అయినా 1 గంట అయినా. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా తల్లిలకు మాత్రం పళ్ళు కాయలు పసుపు కుంకాలు ఇస్తుండండి. తల్లులు కూడా సంతోషపడతాయి. మమ్మల్ని ఈ ఊరు జనాలు మర్చిపోవట్లేదు కాబట్టి మేము కూడా ఈ ఊరు జనాలు మర్చిపోకూడదు. ఈ ఊరు జనాలకి ఎలాగైనా మంచి చేయాలి అనే ఆలోచన వాళ్ళకే ఉంటుంది. కంపల్సరిగా వెళ్తుండండి. మనం సైన్స్ పరంగా చూసుకున్నా మన భక్తి పరంగా మన జనాభా ప్రకారంగా చూసుకున్నా సరే మంచిదే. అమ్మవారి దగ్గరికి వెళ్ళడం గుడికి వెళ్ళడం అలాంటివన్నీ మనకు మంచిగా చేస్తాయి కానీ చెడేం లేదు ఇందులోని. కాబట్టి గుళ్ళాట్లు వదిలేయకండి, గ్రామ దేవతల లాంటివి వదిలేయకండి. అసలు పళ్ళు కాయలు ఇస్తుండండి, పసుపు కుంకాలు ఇచ్చుకుంటుండండి. తల్లికి దండం పెట్టుకొని చక్కగా మంచి జరుగుతుంటుంది. మనము అన్నీ అయిపోయాక కాసేపు గుళ్ళో కూర్చొని ఆ ఆనందమే వేరు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి ఆనందం మళ్ళీ మనకి ఎక్కడ రాదు. శుభకార్యాలు ఫంక్షన్లు అన్నీ ఉంటాయంటే చుట్టాలతోటి అది వేరు. కానీ ఇలా గుళ్ళోకి వెళ్ళడం చక్కగా తిరగడం అనేది అది వేరు కదండి. చూడండి మా మేనకోళ్ళు ఇటు ఎలా తిరుగుతుందో. ఆఖరికి మా మేనకోళ్ళు కుక్కను చూసి భయపడి వెనక్కి వచ్చేస్తుంది. నా ఛానల్ మీరు అందరూ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ 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 బాయ్.